సత్యనారాయణ గారు గెలిచిన స్థానం. మరి అది అయితే మరి డిక్లేర్ అయిపోయింది. ఇప్పుడైతే అనపర్తి అంటున్నారు. అనపర్తిలో ఎవరున్నారు మరి? ఇప్పుడైతే పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళు అనపర్తిలో అయితే స్ట్రాంగ్ గా ఎవరు లేరు. అనపర్తిలో అయితే రెడ్లకి ఇవ్వాలి, రెడ్లు కంచుకోటది. సో అంత స్ట్రాంగ్ గా అక్కడైతే పెద్దగా లేరు. మరి ఎవరు తీసుకొస్తారు, కొత్త క్యాండిడేట్ ఎవరన్నా తీసుకొస్తారా ఏంటా అనేది ఆలోచించవలసిన అవసరం. అలాగే కాకినాడ పార్లమెంట్, నేనున్నటువంటి కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఏ ఒక్క స్థానం కూడా భారతీయ జనతా పార్టీకి రాలేదు. కొంచెం ఆశ్చర్యపాతం, దురదృష్టకరం. సో ఏదో రకంగా పార్లమెంట్ కానీ ఏదో ఒక అసెంబ్లీ కానీ ఇస్తారేమో అనుకున్నాను. కాకినాడ సిటీ కూడా వరకు ఇస్తారేమో అనుకున్నాను. సో ఇదే పక్షాలు కాబట్టి సర్దుపుచ్చుకుంటాయి. అలాగే కొన్ని స్థానాలు ఉన్నాయి. విజయవాడ సెంట్రల్ లో మేము గెలుస్తున్నాం గతంలో, అదేమో ఇప్పుడు ఆల్రెడీ టీడీపీకి ముందే డిక్లేర్ అయిపోయి ఉంది. సో అక్కడ ఏమి ఇస్తారు? అక్కడ వెస్ట్ ఒకటి ఉంది. వెస్ట్ మరి పోతిన మహేష్ గారు కూడా నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను, ఒకవేళ బీజేపీ కానీ ఎవరికైనా ఇచ్చేటట్టయితే అని కూడా అంటున్నారు. ఆ సమస్యలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పిఠాపురం ఉంది, పవన్ కళ్యాణ్ గా తీసుకున్నారు. వర్మ గారు అక్కడ కిరికిర్లు పెడుతున్నారు, అది కూడా సర్దుపడట్లేదు. అలా ఈ ఇష్యూస్ కూడా ఉన్నాయి. మిత్రపక్షాల్లో ఎలకేట్ అయిన స్థానాల్లో కూడా రకరకాల స్థానాల్లో కొన్నిసార్లు కొన్ని చోట్ల సహకారం ఉంటుంది, కొన్నిసార్లు ఇంకా సర్దుమనగలేదు. ఈ యొక్క అండర్స్టాండింగ్ కూడా రీచ్ అయ్యి ఇంకా సమయం కూడా కొంచెం భగవంతుడి వల్ల 50 రోజులు సమయం దొరికింది కాబట్టి ఈ సమయంలో కొంత సర్దుమనిగి మేము కూడా లిస్టు 2-3 రోజుల్లో పార్లమెంట్ కమిటీ కూర్చోబోతున్నారు. బహుశా ఇవాళ రేపు కూర్చోబోతున్నారు. నాకు తెలిసి నెక్స్ట్ భేటీ ఎప్పుడు ఉంటే అప్పుడు డెఫినెట్ గా ఏపీ లిస్ట్ కూడా బయటకు వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు ఇంకా పూర్తిగా డిక్లేర్ చేసి పూర్తిగా ఎన్నికల ప్రచారంలోకి వెళ్లే అవకాశం ఉంది సాయి గారు.